కానీ ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ గా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏదో నేను చేసేస్తా, అందుకే అది కదా చేసేస్తా, ఇప్పుడు మాయ చేసేస్తా అంటే అవ్వదు కదా. అందుకే నేను ఏమంటున్నా, ఉదాహరణ 1908లో మూసీకి వరదలు వచ్చినాయి. వరదలు వచ్చి 60 అడుగుల మేర మూసీ పైన వరదలు వచ్చి 60 అడుగుల మేర వరద పారి అతలాకుతలం అయిపోయింది హైదరాబాద్, అప్పుడున్నటువంటి భాగ్యనగరం. 1908లోనే సికింద్రాబాద్ నగరం, కంటోన్మెంట్, ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. నగరం బాగా విస్తరిస్తుంది భాగ్యనగరం. ఇప్పుడు ఏ సంవత్సరం? 1908వ సంవత్సరం. 6వ నిజాము మీర్ మెహబూబ్ అలీ ఖాన్ అప్పుడు ఓకే ఆయన హయాంలో వరదలు వస్తే ఆ వరదల దాటికి అధికారికంగా నిజాం గణాంకాల ప్రకారం 15,000 మంది కొట్టుకు చనిపోయారు. అనధికారికంగా చరిత్రకారులు పుస్తకాలు అక్కడ ఇక్కడ ఇంగ్లీష్ చరిత్రకారులు చెప్పిన ప్రకారం, పుస్తకాల్లో ఉన్న ప్రకారం 80,000 మంది చనిపోయారు. ఒక 150 మంది మాత్రమే ఎటు కొట్టుకుపోకుండా ఇప్పటికీ ఉస్మానియా దవాఖానలో ఒక చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టుకు వేలాడి చిటారి కొమ్మలో నిలబడి 150 మంది ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ 150 మంది ప్రాణాలు కాపాడినటువంటి చింత చెట్టు సజీవ సాక్ష్యంగా ఇప్పటికి కూడా ఉన్నది. ఆ విధంగా ప్రకృతి, ఆ విధంగా చెట్లు చేమలు, ఈ విధంగా అందమైనటువంటి ప్రాంతాన్ని మనమే కాంక్రీట్ జంగిల్ చేసేసినాం. మనం కాంక్రీట్ మయం చేసి పడేసినాం. అసలు చెట్లు ఒకప్పుడు ఇమ్లిబన్ అంటే అర్థమైంది. ఇమ్లి అంటే చింత చెట్లు, అంటే పులుపు చెట్లు ఉండేటువంటి ప్రాంతం, పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్లు ఏమైనా ఉన్నాయి అక్కడ? ఏం మిగలలేదు. ఆ ఒక్క చెట్టు ఇప్పుడు మిగిలింది. ఆ ఉస్మానియా దవాఖానాలో ఇప్పుడు మిగిలిపోయింది. కాబట్టి ఆ రోజు నిజాం 1908వ సంవత్సరంలో వరదలు వస్తే ఆ విధంగా చెట్లు మనుషులను కాపాడి, ఇప్పుడు చెట్లే లేవు. కానీ 1908లో అంత వరద వస్తేనే అప్పుడు ఇంత నగరం విస్తరింపలేదు, ఎవరిని కాంక్రీట్. అందుకే అప్పుడు నిజాం ఏం చేసిందంటే, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు, ఆయన వచ్చిన తర్వాత అసలు ఈ భవిష్యత్తులో మళ్ళీ వరదలు రాకుండా, ఈ నగరాలకు, జంట నగరాలకు వరదలు రాకుండా ఒక కార్యాచరణ, వరద నియంత్రణ వ్యవస్థను మూసీ పైన 1912వ సంవత్సరంలో ఏర్పాటు చేసిండు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అనేటువంటి ప్రముఖ ఇంజనీర్ దేశంలోనే, అతన్ని తన ఆస్థానాన్ని పిలిపించుకొని హైదరాబాద్ను ప్రణాళికాబద్ధంగా మురుగునీటి వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ నిర్మించాలని చెప్పేసి, అదేవిధంగా వరదలు రాకుండా ఏం చేయాలని చెప్పి సలహాలు తీసుకున్నారు. ఆ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చెప్పిన సలహాల ప్రకారం ఉస్మాన్ సాగర్, అంటే వరదలు రాకుండా, మూసీకి వరదలు రాకుండా అంటే ఏం చేయాలంటే నదికి, మన హైదరాబాద్కు ఉత్తర భాగంలో ఉస్మాన్ సాగర్ నిర్మించమంటే 1920వ సంవత్సరంలో ఉస్మాన్ సాగర్ నిర్మించారు. అంటే పైనుంచి వచ్చే వరద మొత్తం కూడా ఉస్మాన్ సాగర్ జలాశయం నిండిపోద్ది. అక్కడ నిండిపోవడం వల్ల హైదరాబాద్, సికింద్రాబాద్ జంట జలాశయాలకు వరద ముప్పు తప్పుతుంది. అట్లనే ఆ విధంగా తర్వాత 1927లో ఉస్మాన్ సాగర్ నిర్మించమండు, హిమాయత్ సాగర్ నిర్మించమండు. ఉస్మాన్ సాగర్ 1920, 27లో హిమాయత్ సాగర్ నిర్మించమండు. అది ఏ నది పైన? మూసీకి ఉపనది అయినటువంటి ఈసీ నది పైన హిమాయత్ సాగర్ నిర్మించమంటే ఆయన చెప్పిన ప్రకారం నిర్మించడం వల్ల ఎక్కడైనా ఆ రెండు ఉపనది మూసీ నది, ఈసీ నదిలో వరదలు వస్తే ఆ జలాశయాలు ఆఫ్ చేసి అక్కడే ఆగిపోయి ఆ నీళ్లు మొత్తం కూడా ఏ విధంగా వాడుకునే వాళ్ళం మనం? తాగునీటి కోసం హైదరాబాద్ ప్రజలు, సికింద్రాబాద్ ప్రజలు దాహార్తిని తీర్చడం కోసం, తాగునీటి అవసరాల కోసం మనం వాడుకునేవాళ్ళం. ఆ విధంగా ఆ రోజే 7వ నిజాము ఆ విధంగా ఆలోచించిండు. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తాడు. ఈ హైదరాబాద్ నిర్మాణం ప్రణాళిక మొత్తం కూడా చెడిపోయింది. 7వ నిజాం హయాంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రణాళికాబద్ధంగా హైదరాబాదు నగరానికి నిర్మించినటువంటి ఈ మురుగునీటి పారిశుద్ధ వ్యవస్థ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. నాళాల మీద ఇళ్ళు కట్టేసినాం, ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చెరువులు, కుంటలు, సరస్సులు అనే 2,500 పై చెరువులు ఉండాల్సిన చోట ఇప్పుడు చాలా సగానికి సగం చెరువులన్నీ కూడా తగ్గిపోయినాయి. దీనికి కారణం ఎవరు? మనం కాదా? కాబట్టి అదేవిధంగా ఆ జంట జలాశయాల పరిధిలో కూడా వరదలు రాకుండా నియంత్రించడం కోసం 96వ సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది, 111 జీవో. ఆ 111 జీవో ప్రకారం ఏంది? ఈ జంట జలాశయాల పరిధిలో 84 గ్రామాల్లో ఎక్కడ కూడా ఎటువంటి మనం శాశ్వతమైనటువంటి కట్టడాలు కట్టొద్దు, ఆకాశ హార్మేలు కట్టొద్దు, విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్ లేదా వ్యవసాయ క్షేత్రాలు నిర్మించవద్దు అని చెప్తే అన్ని పార్టీలు, ఒక కాంగ్రెస్ అని కాదు, బీజేపీ అని కాదు, బీఆర్ఎస్ అని కాదు, అన్ని పార్టీల నాయకులు, సినిమా తారలు, పారిశ్రామికవేత్తలు ఇష్టం వచ్చినట్టు ఆ జంట జలాశయాల్లో శాశ్వతమైనటువంటి కట్టడాలు కట్టేసి అక్కడ పర్యావరణానికి ముప్పు తీసుకొచ్చారు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇట్లా కట్టడానికి వీల్లేదని చెప్పి 111 జీవో తీసుకొస్తే ఏం చేసినాం? కొంతమేరకు ఆగిపోయింది. తర్వాత ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? కేసీఆర్ గారు కొడుకు మున్సిపల్ శాఖ మంత్రి, మాజీ మంత్రి, మరి కేటీఆర్ గారు జన్వాడ ఫామ్ హౌస్ ఎక్కడ కట్టారు? వారు నాలా, ఫిరంగి కాలువ, ఫిరంగి నాలా అంటారు దాన్ని,
ఆ నాలా మీద ఆ నీళ్ళు ఎక్కడికి పోవాలా? గండిపేట చెరువులో కలవాలా. ఎక్కడో సదాశివపేట నుంచి వచ్చే నీళ్ళంతా కూడా ఆ గండిపేట చెరువులో కలవాలా. అంతేకాకుండా హైదరాబాదులో బడాబాబులు విలాసవంతమైనటువంటి ఏదైతే ఫామ్ హౌస్లు ఉన్నాయో ఆ మురుగునీరంతా ఎక్కడ పోవాలది? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, గండిపేట చెరువులు వీటిలో కలుస్తుంది. కలవటం వల్ల మనం అందరం ఎవరి నీళ్ళు తాగుతున్నాం? ఆ బడాబాబులు వదిలే మురికి నీళ్ళని ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలు, సికింద్రాబాద్ ప్రజలు తాగుతున్నారు. ఇది అవసరమా చెప్పండి? ఇవన్నీ ఓకే. కాబట్టి అందుకే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? తన కొడుకు ఫామ్ హౌస్ని బడాబాబును రక్షించడం కోసం అసలు 111 జీవోని 2022లో ఎత్తివేసింది. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం! వాళ్ళ కోసం, వాళ్ళ స్వార్థం కోసం